హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్స్ టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఈ లాజిక్ గేట్స్ గురించి మనం ప్రాక్టికల్గా చేద్దామని చెప్పి అనుకున్నాం కదా. ప్రీవియస్ వీడియోలో మనం దీని గురించి కొంత థియరీ తెలుసుకున్నాం. అయితే ప్రాక్టికల్గా ఒక సర్క్యూట్ని కన్స్ట్రక్ట్ చేయడం కోసం కొన్ని కాంపోనెంట్స్ మనం గ్యాదర్ చేసాం కదా. అవి ఏవైతే ఈ కాంపోనెంట్స్ ఉన్నాయో, ఈ జనరల్ పీసీబీ బోర్డ్, ఇది వచ్చేసి జనరల్ పీసీబీ బోర్డ్, మెకానికల్ గేట్ డివైస్ అండ్ ఈ కీస్ అన్నమాట. ఇవి బటన్స్, పుష్ బటన్స్, ఈ ట్రాన్సిస్టర్స్, రెసిస్టర్స్, ఈ ఎల్ఈడీస్ అన్నమాట. ఇవి గ్రీన్ కలర్ ఇండికేటర్స్, ఎల్ఈడి ఇండికేటర్స్ అండ్ డయోడ్స్. ఇవన్నీ మనం చూసినట్టయితే ఈ మెకానికల్ డివైస్ ఒకటి, ఈ రెండు ట్రాన్సిస్టర్లు BC547, ఈ రెసిస్టర్లు ఉన్నాయి కదా 1K రెసిస్టర్లు, ఈ డయోడ్లు 1N4007 డయోడ్లు, ఈ పుష్ టు ఆన్, ఈ బటన్స్ అన్నమాట, కీస్, ఈ గ్రీన్ ఎల్ఈడీస్ అన్నమాట, ట్రాన్స్పరెంట్లో గ్రీన్. వీటితో మనం అండ్ గేట్ గురించి మనం ఈ సర్క్యూట్ తయారు చేద్దాం. ఇక్కడ దీని సర్క్యూట్ డయాగ్రామ్ వచ్చేసి అండ్ గేట్ది ఈ విధంగా ఉంటుంది. దాని ట్రూత్ టేబుల్ ఇది మనం లాస్ట్ వీడియోలో కూడా మనం తెలుసుకున్నాం. అయితే దీని ఆధారంగా మనం తయారు చేసినటువంటి ఈ సర్క్యూట్ని ఈ ట్రూత్ టేబుల్ ద్వారా మనం చెక్ చేద్దాం అది ఏ విధంగా వర్క్ చేస్తుందో. ఇప్పుడు ఇది ప్రిపేర్ చేయడానికి, ఇదంతా కన్స్ట్రక్ట్ చేయడానికి టైం పడుతుంది, వీడియో లెంత్ అవుతుంది. కాబట్టి నేను ఇప్పుడు వీడియో అక్కడ కట్ చేసి మళ్ళీ ప్రిపేర్ చేసి రెడీ చేస్తాను. దీనికి ఒక బజర్ కూడా మనం కనెక్ట్ చేయొచ్చు. అది ఎలాగన్నది మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఈ ట్రూత్ టేబుల్ ఆధారంగా ఇది చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి కీస్ ఏవైతే ఉన్నాయో, A అండ్ B ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇండికేటర్. ఇక్కడ ఒకసారి మనం కాంపోనెంట్ చూసుకుందాం. ఇది కీస్ అన్నమాట. ఇవి A అండ్ B, ఇవి ఇన్పుట్ ఇండికేటర్స్ అన్నమాట. మనం ఇన్పుట్లో ఇచ్చేటువంటి సిగ్నల్ కానివ్వండి, మనం ఇన్పుట్ ఏదైతే ఇస్తామో దాని యొక్క సిగ్నల్ అన్నమాట, ఇండికేషన్. ఇక్కడ లోపల ప్రాసెస్ జరుగుతుందన్నమాట. ఇక్కడ వచ్చేటువంటి దాన్ని, ఆ సిగ్నల్, ఇది అండ్ గేట్లో అండ్ గేట్ ఫండమెంటల్ ఆధారంగా అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది దానికి సంబంధించినటువంటి ఈ సర్క్యూట్ అన్నమాట. ఇందులో ట్రాన్సిస్టర్స్, రెసిస్టర్స్, డయోడ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ అవుట్పుట్ ఇండికేటర్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగానే ఇక్కడ ఈ మెకానికల్ గేట్ డివైస్ ఒకటి. ఇప్పుడు మనం దీన్ని చెక్ చేసినట్టయితే ఇన్పుట్లో ఈ ట్రూత్ టేబుల్లో చూడండి, ఇన్పుట్ A0 B0 ఉంది కదా, అంటే అవుట్పుట్ ఏమీ లేదు. అంటే 0 అంటే మనం ఏమి ఇవ్వట్లేదు, ఇక్కడ ఇన్పుట్ లేదు. అయితే A0 ఉండి B1 ఇచ్చాం. ఇక్కడ A0 B1 ఇచ్చినప్పుడు ఇక్కడ B ఇండికేటర్ గ్లో అయింది, కానీ అవుట్పుట్ మాత్రం ఏమీ లేదు, 0 ఉంది. ఈ థర్డ్ కాలంలో A ఇన్పుట్ 1 ఉంది, B0 ఉంది, అంటే A1 ఇచ్చాం. ఇక్కడ ఎల్ఈడి గ్లో అయింది, అంటే ఇక్కడ సిగ్నల్, ఇన్పుట్ సిగ్నల్ ఇచ్చాం, కానీ అవుట్పుట్ ఏమి రావడం లేదు, అంటే ఇక్కడ సింగిల్ ఇన్పుట్ మాత్రమే ఉంది. అయితే ఫోర్త్ కాలంలో వచ్చేసి డబుల్ సిగ్నల్ అన్నమాట. ఈ ఫోర్త్ కాలం వచ్చేసి A అండ్ B రెండు కూడా మనం హై ఇచ్చామంట, 1+1 ఇచ్చినప్పుడు అవుట్పుట్, ఇక్కడ అవుట్పుట్ వస్తుంది అనమాట. ఈ 3 కాలమ్స్లో కూడా అవుట్పుట్ 0 ఉంది. ఈ ఫోర్త్ కాలంలో మాత్రం A ఇన్పుట్లో 1, B ఇన్పుట్ 1 ఇచ్చినప్పుడు మాత్రమే అవుట్పుట్ 1 చూపిస్తుంది. అంటే ఇక్కడ A ఇన్పుట్ 1 అండ్ B ఇన్పుట్ 1 ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ అవుట్పుట్ ఎల్ఈడి ఇండికేషన్ ఒకటి, ఇక్కడ గేట్ ఒకటి ఓపెన్ అయింది చూడండి, ఈ మెకానికల్ గేట్ ఓపెన్ కదా. అదే టైంలో మనకి ఇక్కడ ఈ బజర్ ద్వారా మనకి ఇండికేట్, ఆ స్టేటస్ కూడా సౌండ్ వినిపిస్తుంది. అంటే యాక్చువల్గా అయితే ఈ గేట్ అంటే ఇక్కడ మామూలుగా వర్కింగ్ కోసం పెట్టడం జరిగిందనమాట. యాక్చువల్గా దీని వర్క్ అంతా ఏంటంటే, ఇక్కడున్న గేట్స్ అంటే ఇంటర్నల్గా ఇది
సిగ్నల్ని పాస్ చేయడాన్ని మనం ఇక్కడ గేట్స్ అంటాం. ఇక్కడ గేట్స్ అంటే ఈ మెకానికల్ గేట్స్ ఏమి ఉండవు. మనం ఇచ్చినటువంటి ఇన్పుట్ అవుట్పుట్లో రావడానికి క్లోజ్ ఓపెన్ జరుగుతుంది అనమాట. అందుకనే వీటిని గేట్స్ అంటారు అనమాట. లాజిక్ గేట్స్, అండ్ గేట్, ఆర్ గేట్, ఈ విధంగా. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఇన్పుట్ ఎప్పుడైతే ఏ అండ్ బి, ఇది ఏ అండ్ గేట్ ఫండమెంటల్ ఆధారంగా ఏ అండ్ బి ఇన్పుట్ హై అయినప్పుడు అవుట్పుట్ మనకి హై అవుతుంది అనమాట. అదే టైంలో మనకి అవుట్పుట్లో కనెక్ట్ చేసినటువంటి ఏదైతే డివైస్ ఉన్నాయో అవి వర్క్ చేస్తాయి. అయితే ఇది అండ్ గేట్ సంబంధించింది. ఆర్ గేట్ కూడా ఇదే విధంగా ఉంటుంది. అంటే దానికి సంబంధించిన సర్క్యూట్ వేరే ఉంటుంది. అది కన్స్ట్రక్ట్ చేసినప్పుడు దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంత క్లియర్గా మీకు యూట్యూబ్లో మీకు దొరకదు అనమాట. ఇంత క్లియర్గా దీనికి సంబంధించి మెటీరియల్. మనం ఇన్పుట్ సిగ్నల్ చూడండి. ఇన్పుట్లో ఇచ్చి ఏ ఇచ్చినప్పుడు ఏ హై ఇస్తున్నాం, బి హై ఇస్తున్నాం. మనకి అవుట్పుట్ పర్ఫెక్ట్గా అవుట్పుట్ కనపడుతుంది అనమాట. ఈ నెక్స్ట్ వీడియోలో మనం ఆర్ గేట్ సంబంధించినటువంటి సర్క్యూట్ కూడా కన్స్ట్రక్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.